ఓం హ్రీం హాం క్రీం క్రీం భం 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 భం. భైరవి, కాళీ, చండి, చాముండి, భం 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 భం. ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే తిట్టి పోస్తుంది మావిడ. ఏం చేయాలి కర్మం? వీడెవరు? భూతారా, ప్రేతారా, పిశాచారా? ఉన్నట్టుండి గుడిపడ్డారే. బయలో బయలో ఏమండి? ఉడకరు పలకరు కొంపదీసి పుట్టుకోమలేదు కదా. శ్వాస కూడా అట్టలేదు. ఇంకే చచ్చినట్టే లేదు. లేదు లేదు, మీరు చావలేదు, మాట్లాడుతున్నారు కనుక బతుకున్నట్టే. బ్రతికే ఉన్నావా? వద్దు వద్దు, ఆత్మహత్య మహాపాపం. ఏంటి మా అంతటా మేము చేస్తే మహాపాపమా? అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు. వద్దు వద్దు, ఇంత లేత వయసులో నిండు ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు నాయన? మీ కష్టం ఏమిటో చెప్పండి. మీకు తెలియదు మమ్మల్ని చంపండి. అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి. అబ్బా మీకు తెలియదు మమ్మల్ని చంపండి. మమ్మల్ని చంపండి. అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా. కష్టమా? మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటికి ఏం చెప్పమన్నారు? చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడామడా తిట్టి చేయి జారిపోయాయి. ఒంటరి జీవితం గడపలేక ఊరి పోసుకొని వద్దామని. కాదు, ఓహో అదే ఆ సంగతి. ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్నమాట. మరి ఆ సంగతి ముందుగా చెప్పరే? చెబితే మాత్రం మీరేం చేస్తారు? ఈ దేవధర్మం అంటే ఏమనుకున్నారు? దివ్యజ్ఞాని, అపర జ్యోతిష సార్వభౌముడు, మాంత్రికుడు, తాంత్రికుడు, భూత వైద్యంలో మనకు మనమే సాటి. చూడండి నా శక్తి. భలే బాగుందే. ఒక్క క్షణంలో ఆ అమ్మాయిలు మీ వశం అయ్యేటట్టు చేస్తాను. నిజమా? నిజమేనా స్వామి? అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి. 2 పువ్వులు మంచిరించి ఇచ్చానంటే మీ వలపులు 3 పువ్వులు 6 కాయలుగా మారతాయి. తొందరగా ఇప్పిందండి. గొప్ప పలికితే గాని అమ్మాయిలు మరకరు. అంటే దక్షిణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతావేమిటా అన్నయ్య? ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి ఈయన మన మేనమామ బాగుపడతా. ఏమైనా వంగ తోట దగ్గర బావగా అదుగా డబ్బు డబ్బు. అరే ఆదుకుంటానని అభయమిస్తే ఒక్క డబ్బేమిటి? ఏది కావాలే స్వామి. వరహాలు మాకు ప్రేమవరం ప్రసాదించండి స్వామి. జై కాళీ. ఇవి తీసుకెళ్లి ఆ అమ్మాయికి వాసన చూపించండి. వాళ్ళకి మీ మీద వలపు వాసన కలుగుతుంది. ఇది నిజమేనా స్వామి? నిజమేనా స్వామి? మీరు మనిషి కాదు, అవును మా పాలిటి దేవుడి. ఆగండి ఆగండి, వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి. అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువుతాను. మీరు మళ్ళీ వెళ్ళేసరికి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడుతూ ఉంటారు. స్వామి స్వామి స్వామి, మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారం పని. జై కాళీ. భం 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 భం. వస్తున్నారే? ఎవరే? పాలే. అన్నయ్య మనల్ని చూసి చూడనట్టే నటించి లోపలికి వెళ్ళిపోయారే. లోపలికే కాదు, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ వెంట పడతాం. పద అన్నయ్య, లోపలికి దొరబడితే కాళ్ళు విరగొడతారేమో. చెప్పావుగా ప్రేమ కోసం ఏ త్యాగమైనా చేయాలని. పదా పదా పదా. వాళ్ళ అమ్ముంటుందేమో, వాళ్ళ నాన్నుంటారేమో. మీరా? నేనే. నా సుందరంగి, ఓ నా అందకత్తె, నా మీద నీకు అనురాగం కలిగిందా? నీకు పరవశత్వం కలిగిందా? ఏమిటి గోల? అయ్యో, మా అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అల్లుడు గారు ఇంటికి వచ్చారని ఆనందిస్తారు. చాలండి, అనగా పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు. దీనికి సొంత ఇల్లు అనుకున్నారా? సొంతం, ఈ ఇల్లు సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నిన్ను నా సొంతం చేసుకోవటానికేక ఈ భగీరథ పెరతం అంతా. ఓహో అలాగా? అయితే ముందు బయట నడవండి. నేనా? అవును మీరే. అయితే నువ్వురా. నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వే అలా అంటే నా బ్రతుకెందుకు, నేనెందుకు, నువ్వెందుకు, ఈ ప్రపంచం ఎందుకు? అంతా శూన్యం. ఇదిగో నా ప్రాణాలు నీకు ఇచ్చేస్తాను, తీసుకో. చచ్చిపోతున్నా. పోతాను పోతాంది. మీరు ఇక్కడ ప్రాణం వదిలేస్తే ఎంత ప్రమాదం. అయితే ఎక్కడ వదలమన్నావు? పోనీ నీ పాదాల ముందు వెళ్ళి చచ్చిపోతాం. ఇదిగో భైరవి, ఈ పువ్వు
చూడు, దీన్ని నీకు ఇవ్వాలని నేను ఎంత శ్రమపడి తెచ్చాననుకున్నా. తీసుకో. అమ్మ తీసుకోమంటే 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 నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా? మీ ఆడవేసి చూస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించాను. నువ్వేమిటి, ఎంతో మంది మగవాళ్ళు నన్ను అమాంతంగా ప్రేమించేశారు. అది సరేగానే భైరవి, నువ్వు ఎంత నాటకం ఆడావు. అది కాదండి, మీ మనసు తెలుసుకోవటానికి ఇంత నాటకం ఆడాను. అమ్మ దొంగ, నువ్వు నిజంగా భైరవి కాదు, అచ్చంగా పాతాళ భైరవి. ఇంటి చామంతి వలపుల దొంతి, తీసుకో ఈ పూ బంతి. నా పేరు భార్గవి. భార్గవ దుర్గవు, నా పార్టీ స్వర్గానివి. భార్గవి, ఎందుకు ఆ కోపం? ఏం చేశాను పాపం, భరించలేని తాపం. అబ్బెబ్బే అబ్బెబ్బే. ఏంటి అబ్బెబ్బే అబ్బెబ్బే? ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా పువ్వు చేతికిస్తారా? మరి ఏం చేస్తారు? అన్ని నేనే చెప్పనే. మరి ఏం చేస్తావు? నేను ఇదివరకు ఎవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప. చెప్పు. మరి చెప్పనా? నాకు సిగ్గుగా ఉంది. అమ్మ సిగ్గు చెప్పమంటుంటే. మరి ప్రేమతో సంతోషంతో జడలో పెడతారు. ఇదివరకు నువ్వెవరన్నా ప్రేమించావా? ఏం మాట్లాడి? మరి ఇవన్నీ నీకెలా తెలుసు? అలానే కావ్యంలో చదువుకున్నా. అమ్మయ్యా, బ్రతికించా బ్రతికించా. తిరిగి తిరిగి. అలా కాదు. మరి ఎలా? ఓ బాగుందా? భార్గవి, నీ కళ్ళు లేత ముంజలు, నీ ముక్కు అరటి పండు, నీ బుగ్గలు బొబ్బట్లు. చాలు చాలు చాలు, ఇలాగైనా సౌందర్యాన్ని వర్ణించడం. మరి ఎలాగా? చెప్పు చెప్పు చెప్పు. దిక్పతులారా, నాట్యతారలైన రంభ, ఊర్వశి నవరస భరితమైన నృత్య గాన అభినయ కౌశల్యాన్ని వేరువేరుగా ప్రదర్శించి మనలను ఆనందింపజేస్తున్నారు. నాట్యకళలో ఎవరు ఉత్కృష్టులో తెలుసుకోవాలని వారి అభిలాష. నేడు వారిరువురు తమ తమ కళా నైపుణ్యం మీ ముందు ప్రదర్శించబోతున్నారు. చూచి ఆనందించడమే కాదు, నిర్ణయించే భారం కూడా మీది. నాట్యం ప్రారంభించండి. స్వస్తి చతుర్దశ భువనేక సాంద్ర మహేంద్ర. స్వస్తి స్వస్తి అమరలోక భూపాల ఆశ్రిత కరుణాలవాల. స్వస్తి స్వస్తి. స్వాగతం, మహర్షులకు సుస్వాగతం. ఆసనాలను అలంకరించండి. తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయరు. అమరేంద్ర, జగత్ కళ్యాణం కోసం సప్త మహర్షులను సత్రయాగం చేయ సంకల్పించాం. మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం. ధన్యులం. దక్ష ప్రజాపతి, రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం. ప్రజాపతులలో శ్రేష్ఠుడు, వేదాంగ జ్ఞానం. తాపసోత్తములారా, యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతములు. అదియునుగాక తమ ఎంతటి వాళ్ళు ఆహ్వానించగా నేను కాదనలేను. కానీ ఒక్క నిబంధన. ఏమది? ముక్కంటి నాకు బద్ధ విరోధి. అతని యజ్ఞమును కూర్చునితో నే రాజాను. స్వామి, ఇదేమి నిబంధన? అవును దేవి, ఆ శంకరుని మోము నా కింకరులైన నువ్వు చూడరాదు. అతడు పాల్గొనే యజ్ఞమునకు నన్ను పొమ్మందువా? అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించే? కాదు స్వామి, నేను కోరినది సామరస్యమే. మహర్షులు చేసడి యాగములో మామకు అల్లునకు పొడసూపిన మనస్పర్ధలు సర్దుకొనగలవని ఆశిస్తున్నాను. అవును దక్ష ప్రజాపతి, మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానేరదు. ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ. అవును స్వామి, అల్లునితో వైరం హృదయశల్యం వంటి. కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు. సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను. దేవి, నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా? కానీ ఆమె మోమయను చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నాను. సరే, భృగు మహర్షి, నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచ్చో నాకు అభ్యంతరం లేదు.
అందులకే కదా ఈ ప్రయత్నమంతయు దక్ష ప్రజాపతి. సరే, మీ ఇష్టానుసారమే కానివ్వండి. దేవదేవ, దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం. దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించారు. తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన. తప్పక వచ్చేదరు. సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా. మహర్షులారా, మీరు చేయు ఈ యాగములు మామాలులకు సామరస్యం ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకే సర్వ ప్రయత్నములు చేయుచున్నాము తల్లి. అది సఫలమనొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది. చంద్రశేఖర, ఇంక సెలవు. దేవి, అనిర్వచనీయమైన ఆనందమేదో నీ మోమున తాండవమాడుచున్నదే. అవును స్వామి, సత్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా. ఎంతటి అల్ప సంతోషివి దేవి. ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా. కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి? ప్రభు, భృగు మహర్షి, తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర. దక్ష ప్రజాపతి, స్వాగతం, సుస్వాగతం. భృగు మహర్షి, సామరస్యమునకేనా నన్ను ఆహ్వానించినది? అవును, అదే మా అందరి ఆశయం. అసంభవం. నీ ఆశయం నెరవేరట అసంభవం. నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది. దక్ష ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి, సరిదిద్దుకుంటాం. సహింపురాని అపరాధమే జరిగినది. నేను వచ్చుడుతోడని అందరూ నిలువబడి మర్యాద చేయవలేను కదా. జరిగిన రాట్లు. నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు. పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యము కాదని నేను ఎరుగనా. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారం కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకడిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు. ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరనిదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి. దక్ష, ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంధు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభామర్యాద తెలియనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీవు అధికుడు అన్నమాట కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మవిష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుదు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారని. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతు. శంకరుడు నీకు పూజనీయుడు కాదు. గౌరవహీనుడు, నీతి బాహ్యుడని ఇతర పూజనీయుడు ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను అర్థించి పూజించిన వాడవే. అవును, నేను పూజించుట చేతనే నీకు ఈ ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటివి? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించున్నది అసభ్యతయా? ఈ మహా శ్మశానవాసి వచించున్నది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు హవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించున్నది యథార్థం. శంకర, అర్హత లేని వాడు ఆ పీఠం నుండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సగించితిని. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరళ కంఠ, నీ శుష్క ప్రగల్భాలకు బెదరవాడు కాడి దక్షుడు. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితుడైన నీకు నేటి నుండి యాగంలో హవిర్భాగములు లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష దక్ష,
మూర్ఖుడ పాపచిత్త కనుడా దైవాన్ని దూషితు శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు లోకాలకు సాక్షీభూతుడు సర్వపాపకరుడా సర్వేశుడే శ్రీ విరూపచ్చుల్టిట్టిన నీ శిరస్సు సవన జ్ఞానార్పితం వయ్యడే ఓరి నందికేశ, పశువా నన్ను శకుంతువా ప్రమథని ప్రాబల్యమే పాటిరా మశకం దెక్కడ దంతి ఎక్కడ సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ నంతగడగా అత్యల్పమౌ నీతరంబా శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు ఒరి దుర్మదాంత దక్ష. నందీశ్వర శాంతి పద. మహాదేవ మహాదేవ మీరిట్లు వెడలిపోవట భావ్యం కాదు. భృగు అపవిత్రుడు ఆపకు, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరానిది. ఇటుపై నీటి అత్యాచారం అనొచ్చితివేని మేము సహింపము. దక్ష, శివద్వేషి చంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు. వీరు వెడలిపోయేంత మాత్రమున సమరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి. ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి సవనమునైన మాననం కాని లోకోపద్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదానం. ఆత్మవిశ్వాసం లేని భీరువులు మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుతున్న ఆదేశం. సరే, నేనే స్వయముగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఎదురుగాక.